తెలంగాణ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ. పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. మరెక్కడ కూడా దేశంలో ప్రపంచంలో కూడా పూలను పూజించే సాంప్రదాయం లేదు. అది మన తెలంగాణకు మాత్రమే సొంతము. ఆశ్వయుజ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజ అష్టమి వరకు మనం మొత్తం 8 రోజులు బతుకమ్మను జరుపుకుంటాము. దీనికి సైన్స్ కూడా అంటే వర్షాలన్నీ అయిపోయి చలికాలం స్టార్ట్ అయ్యే టైం ఇది. వర్షాకాలం మొత్తం అయిపోయిన తర్వాత నదులు మొత్తం పొంగిపోయి చెరువులన్నీ నిండుగా ఉంటాయి. మనం వివిధ రకాల తంగేడు పువ్వులు, గునక పువ్వులు, అన్ని రకాల పూలతో బతుకమ్మ పేర్చి దుర్గాష్టమి రోజు చెరువులో నిమజ్జనం చేస్తాం. అంటే పువ్వుల్లో ఉన్న మొత్తం ఔషధ గుణాలు అవన్నీ కూడా చెరువులో ఇంకిపోయి తద్వారా వాటితోని మనకు పొలాలు పండడం ద్వారా అట్లా ఔషధం కూడా గుణాలు కూడా మన ప్రజలందరికీ దీంతోని వస్తాయి. సో సైన్స్ కూడా దీని వెనుక ఉంది. ఈరోజు మేము ఐఎంఏ జగిత్యాల తరపున బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాం. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. యాక్చువల్గా మన బతుకమ్మ చెప్పినట్టు డాక్టర్ రజిత చెప్పినట్టు దానికి సైంటిఫిక్గా రీజన్స్ చాలా ఉన్నాయి. కానీ సైంటిఫిక్ రీజన్స్తో మనకు పూర్వకాలంలో చెప్తే వినేవాళ్ళు కాదు. కాబట్టి పద్ధతి ప్రకారంగా మన సంస్కృతి సాంప్రదాయంగా ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునేటట్టు చేశారు. దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. పూర్వము ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. అతని వైఫ్ సత్యవతి అనే అమ్మాయి ఉండేది. వాళ్ళిద్దరూ బాగా రాజ్యంలో బాగా వృద్ధి చెందుతుండగా యుద్ధంలో వాళ్ళకి 9 కొడుకులు ఉంటారు. ఆ 9 కొడుకులు చనిపోయేసరికి వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలందరూ పోయాక మేము చేసేది ఏముంది అని ఉన్న ఆస్తిని సంపదను అంతా జనాలకి పంచిపెట్టి వాళ్ళు అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ తపస్సు చేస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మినే ప్రత్యక్షమయ్యి మీకు ఏం కావాలి ఇంత తపస్సు చేస్తున్నారు అనగానే వాళ్ళు ఏమన్నారు, అమ్మవారు మీరే మా కడుపున బిడ్డగా పుట్టండి, మాకు మీరు బిడ్డగా కావాలి. 9 కొడుకుల్ని పోయి మేము చాలా బాధలో ఉన్నాము, మాకు మీరు బిడ్డగా పుడితే మాకు చాలా తృప్తిగా ఉంటుంది అని అనగానే సంవత్సరం లోపల అమ్మవారు వాళ్ళ కడుపున పుడతారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మినే పుడతారు. ఆ అమ్మ అడవిలో పుట్టింది కాబట్టి ఋషులు మునులు వాళ్ళందరూ వచ్చి అమ్మవారిని తీసుకొచ్చి తొట్టెలో వేసి అమ్మవారికి బతుకమ్మ అని పేరు పెట్టి అప్పటి నుండి అడవిలో అంతా సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నారు. అమ్మవారిని అడవి కూడా బాగా వృద్ధి చెందుతుంది, ఔషధాలు పువ్వులు బాగా పండి అడవి బాగా మంచిగా పెరుగుతూ ఉంటుంది. ఆ అడవిలో ఉండే జనాలందరికీ కూడా బాగా సుఖ సంతోషాలు అవన్నీ కుదురుతాయి. దాంతో ఇంకా శ్రీ మహావిష్ణువే చిత్రాంగుడు అనే రూపంలో వచ్చి ఈ శ్రీ మహాలక్ష్మిని వివాహం ఆడతాడు. వివాహం ఆడిన తర్వాత వాళ్ళిద్దరూ ఇది మనకి పురాణాల్లో చెప్తున్న కథ ఇది మనకి కూడా. అందుకనే ఆ అడవిలో పుట్టిన అమ్మ అడవిలో ఈ పువ్వులు పన్ని పెరిగిన తర్వాత అడవి అంతా వృద్ధి చెందింది కాబట్టి మనకి ఆ బతుకమ్మ అనే పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ అడవిలో పెరిగే తంగేడు పువ్వు కానీ గునుగు పువ్వు కానీ జిల్లేడు పువ్వు కూడా బతుకమ్మలో వాడతారు. జిల్లేడు పువ్వు, తంగేడు పువ్వు, గునుగు పువ్వు, ఇంకా ఈ బంతి పువ్వులు ఇవన్నిట్లో నిజంగానే ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. స్కిన్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఐ డిసీజెస్, కొన్ని పాయిజనస్ ట్రీట్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ మనము ఇట్లా సైంటిఫిక్గా చెప్తే వినరు కాబట్టి జనాలలో ఈ సంస్కృతిని డెవలప్ చేసి ఈ పండుగ సెలబ్రేట్ చేసుకునేటట్టు చేశారు. ఈ ఐఎంఏ తరఫున ఈ పండుగలో మేము ప్రతి పండుగను మా సంస్కృతి నిజంగా ఉట్టిపడేటట్టు ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ బతుకమ్మ కానీ, వినాయక చవితి కానీ, ఉగాది కానీ, ఏ తెలుగు సంస్కృతి కానీ మన వరల్డ్ వైడ్లో ఎక్కడైనా చాలా బాగా సెలబ్రేట్ చేసేది మా ఐఎంఏలో కూడా అందరం కలిసిమెలిసి ఇలాగనే ఎప్పుడు ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము.